వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడే విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో మెయిన్గా కొత్తగా 7 ఎయిర్పోర్ట్లు అనేవి ఏర్పాటు చేయాలన్నట్టయితే కేంద్ర మంత్రి, మన పౌర విమాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కింజవరపు రామ్మోహన్ నాయుడు గారు అయితే, మన తెలుగుదేశం పార్టీ ఎంపీ అయిన కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో మన రామ్మోహన్ నాయుడు గారు అయితే నిర్ణయించుకోవడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఏపీ అభివృద్ధిలో ఇది ఒక తొలి భాగం అని చెప్పుకోవాలి. యాక్చువల్లీ గతంలో జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు, కానీ ఎక్కడ కూడా కట్టింది లేదు. ఎక్కడో భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటే కనిపిస్తుంది మనకి ఏదో కట్టినట్టు, అది కూడా సగం పెండింగ్ వర్క్స్లో అవుతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన మన తెలుగువాడైన రామ్మోహన్ నాయుడు గారి చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 7 ఎయిర్పోర్ట్లు అనేవి కొత్తవి నిర్మించడం, అంటే ఇప్పుడు వరకు ఆ ఏరియాలో ఎయిర్పోర్ట్ లేకుండా కొత్తగా నిర్మించేటట్టయితే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అయితే ఎయిర్పోర్ట్లు పెట్టడం అయితే జరుగుతుంది. దానికోసం అధికారులను ఆదేశించడం, దాని గురించి స్థల కేటాయింపులు కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ 5 yearsలో ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడ చూసుకున్నా సరే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అనేది బాగా డెవలప్మెంట్ అయింది. ప్రతి చోట ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. మెయిన్లో ఇందులో భాగంగా ఈ 7 ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడ అనేది చూసుకుంటే, మెయిన్గా ఫస్ట్ చూసుకుంటే మనకి శ్రీకాకుళం, ఇప్పటి వరకు మనకు వైజాగ్లో మాత్రమే ఎయిర్పోర్ట్ ఉంది. అయితే శ్రీకాకుళంలో కూడా ఎయిర్పోర్ట్ కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మన శ్రీకాకుళం బోర్డర్ కాబట్టి అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం కనబడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది, కానీ మధ్యలో రాజమండ్రికి వైజాగ్కి మధ్యలో అన్నవరంలో కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ ఇచ్చేటట్టయితే మనకి, ఎందుకంటే అన్నవరం కొంచెం ప్రయాణికులు అంటే ఎవరైతే ఈ దైవ దర్శనం కోసం వెళ్తారో యాత్రికుల కోసం కొంచెం అది ఒక అవసరం అయితే అవుతుంది. దానికోసం అని చెప్పి మనకి మెయిన్గా అన్నవరంలో ఒక ఎయిర్పోర్ట్ అయితే కేటాయించినట్టయితే జరుగుతుంది. మనకి నెక్స్ట్ చూసుకుంటే 3వ ఎయిర్పోర్ట్ చూసుకుంటే మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి తాడేపల్లిగూడెంలో ఒక ఎయిర్పోర్ట్ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆల్రెడీ మొన్న కూడా దాని మీద ఒక వీడియో చేయడం అయితే జరిగింది. తాడేపల్లిగూడెంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి ఆల్రెడీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఎవరైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మెయిన్గా నాగార్జున సాగర్లో ఒక ఎయిర్పోర్ట్ వచ్చినట్టు, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒంగోలులో ఒక ఎయిర్పోర్టు, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కుప్పంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్గా అనంతపూర్లో ఒక ఎయిర్పోర్టు, ఇలాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తవి 7 ఎయిర్పోర్ట్లు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేస్తున్నట్టయితే మనకైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే దానికి ఇది ఒక మొదటి అడుగునే చెప్పుకోవాలి. అన్ని విధాలుగా కూడా డెవలప్ చేయడానికి అయితే కూటమి అభ్యర్థులు కానీ ఎవరైతే కేంద్రంతో మనకి ఉన్న పొత్తులో భాగంగా కేంద్రం కూడా మనకు అంతే విధంగా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడున్న మన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో అవి రిపీట్ కాకుండా చూసుకుంటూ, అవి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటూ, వాళ్ళు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుంటూ అభివృద్ధి పదంగా దిశలో అడుగులు వేస్తూ వెళ్తున్నారు. ఖచ్చితంగా 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని మనమైతే చెప్పుకోవచ్చు.